దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, దైవ గ్రంథమైన బైబిల్లో ఈ విధముగా రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అందరికీ వందనాలండి. దైవ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. దేవుడు లోకమును ప్రేమించాడు, అనగా లోకం అంటే మనమే, మానవులను, మనుషులను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులను పిల్లలు ప్రేమించలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు, భర్త భార్యను, భార్య భర్తను, బంధువులు స్నేహితుల మధ్య ప్రేమ అంతంత మాత్రమున ఉంటుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ నిజమైనది, దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. ఆయన మనలను ప్రేమించి కల్వరి సిలువలో మనందరి పాపముల కొరకు తన ప్రాణం పెట్టారు, రక్తాన్ని కార్చారు, చనిపోయి తిరిగి లేచారు. ఆ ప్రభువుని విశ్వసిస్తే, ఆ ప్రభువుని నమ్ముకుంటే ఆ ప్రభు మన పాపములను క్షమించి పాపం వలన వచ్చే జీతము మరణం, అనగా నరకం, అగ్నిగుండము నుండి తప్పించి ఆయన ఉండే నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనలను వారసులుగా చేస్తారు. అటువంటి కృప ప్రభు మీకు దయచేయాలని, ప్రభు ప్రేమను మీరు తెలుసుకోవాలని మాటలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామందికి లోకంలో ఉన్న ప్రేమలు అర్థమవుతున్నాయి. యవనస్తులు, చిన్నపిల్లలు, చిన్న వయస్సులో, యవన ప్రాయంలో మరి ప్రేమ అనే ఒక మాయలో పడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కుటుంబాలకు ఎంతో బాధ, వేదన కలిగిస్తున్నారు. వారు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా అటువంటి బాధలు మనకుంటాయి. కానీ దేవుని ప్రేమిస్తే మనకు నెమ్మది, దేవుని ప్రేమిస్తే మనకు శాంతి, దేవుని ప్రేమిస్తే మనకు సంతోషం, సమాధానం ఆయన అనుగ్రహించే దేవుడు గనుక యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకుని, ఆ ప్రభువుని నమ్ముకుని, ఆ ప్రభు ప్రేమను పొందుకుని ఆ ప్రభు కొరకు మీరు జీవించాలని మాటలు తెలియజేస్తున్నాం. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ఏం చేయాలండి అని మీరు అనవచ్చు. ఏమీ చేయని అవసరం లేదండి. మీరున్న చోటులోనే యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అని నోటితో మీ పాపాలు ఒప్పుకుని హృదయంలో విశ్వాసం ఉంచితే ఆయన మీ పాపాలు క్షమిస్తారు, మీకు హృదయంలో శాంతినిస్తారు, మనస్సులో నెమ్మదినిస్తారు. మీ జీవిత కాలమంతా కూడా ప్రభు మీ చేపట్టి నడిపిస్తారు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకములో ప్రభుతో